సంతోషం. అన్ని సౌకర్యాలుండి, ఆస్తిపాస్తులుండి, బంధుబలగం ఉండి సంతోషంగా లేనివారు ఉన్నారు. నా అన్నవారు లేక చాలా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా సంతోషంగా ముందుకు సాగిపోయేవారు ఉన్నారు. అంటే సంతోషం అనేది ఆస్తిపాస్తుల్లో లేదు, మన ఆలోచనలోనూ అవగాహనలోనూ మాత్రమే ఉంది. అవునండి, మనం ఏమీ తీసుకురాలేదు, మనం ఏమీ తీసుకుపోము. మనం ఎప్పుడూ సంతోషంగా ఉంటూ మన కుటుంబంలో, మన సమాజంలో సంతోషాన్ని వెదజల్లే వారంగా ఉండాలి. ఒక వ్యక్తి ఒక కుటుంబంలో ఎప్పుడూ దిగులుగా ఉంటే అది తెలియకుండానే ఇతరులకు కూడా అది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. కానీ ఆ కుటుంబంలో ఒక వ్యక్తి ఎప్పుడు సంతోషంగా ఉంటే అది కూడా ఇతరులకి వ్యాప్తి చెందుతుంది. మనం బాధపడుతూ ఇతరులను బాధ పెట్టే వారంగా ఉండకూడదు. మనం సంతోషంగా ఉంటూ ఇతరులను సంతోషపెట్టే వారంగా ఉండాలి. సంతోషం అనేది ఆత్మఫలం. ప్రతి విశ్వాసి ఫలించాల్సిన ఆత్మఫలం.